ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని గమనిస్తే ఎన్నికల గోల విపరీతంగా వినిపిస్తున్నప్పటికీ ఓటరు గాలి మాత్రం ఒక నిర్దిష్ట దిశ వైపు ప్రయాణిస్తున్నట్లుగా కనిపించట్లేదు. ఈసారి ఎన్నికల సమరం చాలా తీవ్రంగా ఉంది. పోలింగ్ భారీ ఎత్తున నమోదయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా గత 3వ విడతల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. రాష్ట్రంలో వన్ సైడ్ వేవ్ కానీ లేదా అధికార ప్రతిపక్షాల్లో పలానా వాళ్లు అధికారంలోకి రాబోతున్నారని స్పష్టమైన సంకేతం ఎక్కడా కనిపించట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో జతకట్టినా సరే అదొక అవకాశవాదంగా కనిపిస్తోంది తప్ప ఒక నిబద్ధతతో కూడిన ప్రయత్నంగా కనిపించట్లేదు. విదేశాల్లో నివసిస్తున్న ఏపీ వాళ్లు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ వాళ్లు కావచ్చు, తమ ఓటు హక్కును వదులుకోవడానికి వాళ్ళెవరూ ఇష్టపడరు. 2014 తరహాలోనే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున సీమాంధ్ర ఓటర్లు స్వస్థలాల బాట పట్టడం గమనించవచ్చు. 2014లో సమైక్య రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పుడు రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి అనే వాదన బలంగా వినిపించింది. 2019 ఎన్నికల సమయంలో మార్పు రావాలి అనే వాదన బలంగా ముందుకొచ్చింది. సోకాల్డ్ అనుభవజ్ఞుడు, విజనరీ అయిన చంద్రబాబు ఏదో చేసేస్తాడని నమ్మితే ఆయన ఘోరంగా విఫలమవడంతో మార్పు కావాలని ప్రజలు భావించారు. ప్రస్తుతం ఎన్నికల సమరంలో ప్రో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఇదే ట్రెండ్ నడిచింది. ఎన్నికల్లో ఈ నరేషన్ ఏర్పడేలా చేసిన క్రెడిట్ జగన్కే దక్కుతుంది. జగన్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు అవకాశవాద పొత్తులకు తెరలేపారు. తమ ప్రచారంలో ఓటర్లకు ఏ మేలు చేస్తామో చెప్పకుండా, ప్రజల పట్ల తమ నిబద్ధతను వ్యక్తపరచకుండా కేవలం జగన్ ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరిన వాళ్లతో బస్సులు ఎక్కే చోట అంతా గుమిగూడినప్పుడు వారితో ముచ్చటించడం జరిగింది. ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తాము వెళుతున్నామని కొందరు చెప్పారు. నగదు బదిలీ పథకాలకు బటన్ నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. వీరంతా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారు. తమ భూముల ధరలు పడిపోయాయన్నది జగన్ పాలనపై వీరి వ్యతిరేకతకు అసలు కారణం. విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు. ఏపీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రూరల్ ఓటర్లకు, విద్యావంతులైన అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్లకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మహిళలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలతో సహా గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల బ్రెయిన్ వాష్ జరిగింది. సంక్షేమమా, అభివృద్ధా, ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకునేలా వారు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. ప్రతిపక్ష కూటమి తమ పట్ల విశ్వసనీయత చూరగొనడంలో లేదా తమ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో విఫలమైంది. ఎంతసేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ లేనిపోని అబద్దాలను ప్రచారం చేసేందుకే పరిమితమైంది. ఇంతకు ముందే చెప్పినట్లు పట్టణ ప్రాంత విద్యావంతులైన ఓటర్లలో, ఉద్యోగస్తుల్లో వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ స్వల్ప మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు. ఇందులో మహిళా ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండబోతున్నారు. జనసేన, బీజేపీలకు 20 సీట్లు ఇచ్చినందుకు టీడీపీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ స్థానాల్లో మిత్రపక్షాల మధ్య ఓట్లు బదిలీ అయ్యే సూచనలు కనిపించట్లేదు. తెలివైన ఓటరు కేవలం పైపైన కనిపించే విషయాలని వాస్తవాలుగా పొరబడి నిర్ణయం తీసుకోవడం. అన్నింటికీ మించి ఎన్నికలనేవి ప్రజా దృక్పథాన్ని ప్రభావితం చేసేవి. ఏ రాజకీయ పార్టీ ఓటర్లను ఎక్కువగా బ్రెయిన్ వాష్ చేస్తుందో ఆ పార్టీయే విజేతగా నిలుస్తుంది.